సౌందర్యలహరి శ్రీ శంకర భగవత్పాదులు కారణ జన్ములు. వీరు అవైదిక మత ప్రాబల్యాన్ని అరికట్టి భారతీయ సంస్కృతిని పునరుద్ధరించిన మహామేధావులు. శంకరుల వాక్కుల అమృతమే సౌందర్యలహరి. ఇది జగన్మాత పరాశక్తిపై వారు రచించిన స్తోత్రం. వీరు రచించిన శివానందలహరి శివ పారమ్యాన్ని బోధిస్తుంది కాగా, ఈ సౌందర్యలహరి శక్తి పారమ్యాన్ని బోధిస్తుంది. ఈ రెండు స్తోత్రల హరుల ద్వారా శంకరుడు శివశక్తుల సంబంధము విడదీయరానిదని, వాస్తవానికి వారిద్దరిది భేదమే లేదని తెలియజెప్పారు. శక్తిని పరతత్వంగా ప్రబోధించే స్తోత్ర గ్రంథాలలో సౌందర్యలహరి ప్రశస్తమైనది. శాక్త సంప్రదాయ స్తోత్రాల్లో సౌందర్యలహరి విశిష్టమైనది. శంకరుల భక్తి రచనలలో ఈ స్తోత్రము తలమానికమైనది. మానవాళికి ఈ స్తోత్రము దేవీ సౌందర్య సర్వస్వముగా శంకరులు ప్రసాదించిన మహాభాగ్యము. ఈ స్తోత్రాన్ని వారు జగన్మాతకు పాదార్పణంగా భక్తితో స్తోత్ర పుష్పంగా సమర్పించారు. భక్తి సాహిత్య శాఖలో సౌందర్యలహరికి గల స్థానము అద్వితీయమైనది. లలితా సహస్రనామాల్లో చివరి నామము శివశక్త్యైక రూపిణి అనేది శక్తికి శివునికి భేదము లేదని, వారిద్దరూ ఒకే రూపమని దాని అర్థము. శివశక్తుల అభేదాన్ని వివరిస్తూ సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్త అనే మొదటి శ్లోకము ప్రారంభించబడింది. సౌందర్యలహరి మంత్ర తంత్ర యంత్ర యోగ సౌందర్య సమన్వితమైన దేవీ స్తోత్ర గ్రంథము. దీనిలో గల ప్రతి శ్లోకము మంత్రపూతమైనది. ప్రతి శ్లోకానికి యంత్రము, ఆరాధనా పద్ధతి వేర్వేరుగా ఉన్నాయి. ఈ గ్రంథ పారాయణ వల్ల 99వ శ్లోకంలో చెప్పినట్లు విద్యా సంపద, ఐశ్వర్యము, సౌందర్యము, చిరంజీవిత్వము, జీవన్ముక్త స్థితి, బ్రహ్మానంద స్థితి కలుగుతాయి. వివిధ సిద్ధులను పొందడానికి దీనిని ఏ రూపంలో భావించాలో 15 నుండి 21 వరకు గల శ్లోకాల్లో చెప్పబడింది. దీనిలో ఒక్కొక్క శ్లోకము ఒక మహామంత్రము. సౌందర్యలహరి కేవలము మంత్రతంత్ర గ్రంథమని మాత్రము భ్రాంతి పడకూడదు. ఈ గ్రంథంలో శంకరుల చిత్ర విచిత్ర కవితా శిల్ప సౌందర్యము సహితము ఉట్టిపడుతుంది. శ్లోకాలు అన్నీ అందమైన శిఖరిణీ వృత్త ఛందస్సులో సాగాయి. కాబట్టి మంత్రతంత్రాలపై విశ్వాసము లేని వారు కూడా శంకరుల కవితా సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడానికి సౌందర్యలహరిని తప్పక పఠించాలి. మొత్తముపై ప్రపంచము దేవీ పరిణామమని, శివశక్తుల అభేదమని, నిజానికి ఉన్నది శివశక్త్యాత్మకమైన అద్వైత తత్వం ఒక్కటే అని ఈ సౌందర్యలహరి చెబుతుంది. చిదంబర క్షేత్రంలోని శివకామ సుందరీదేవిని త్రిపుర సుందరిగా, పరమేశ్వరిగా భావించి శంకరులు ఈ స్తోత్రాన్ని వ్రాశారని శ్రీ పోతూరి వారు నిర్ధారించారు. వాంఛితార్థప్రదాయిని అయిన ఈ దేవి స్తోత్రాన్ని అందరూ చదివి విని జగన్మాత అనుగ్రహాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తున్నాను. సౌందర్యలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రము. ఇది 100 శ్లోకాల సమాహారము. ఇది పరమశివుని శక్తి స్వరూపమైన దేవి అంటే పార్వతి సౌందర్యము, శక్తి, కరుణను వర్ణిస్తుంది. దేవిని ఆరాధించడము ద్వారా భక్తికి శాంతి, జ్ఞానము, సిద్ధులు లభిస్తాయని చెబుతుంది. దేవిని కేవలం ఒక రూపంగా కాకుండా సర్వసృష్టి మూల శక్తిగా భావిస్తుంది. ఈ 100 శ్లోకాల సౌందర్యలహరిలో 1 నుండి 41 శ్లోకాలు ఆనందలహరి. ఇది దేవి తత్వము, యోగా, తాంత్రిక భావనలను చెబుతుంది. 42 నుంచి 100 శ్లోకాలు ఇది సౌందర్యలహరి, దేవి సౌందర్య వర్ణన, భక్తి చెబుతుంది. సౌందర్యలహరి దేవిని పరమశక్తిగా, సృష్టి మూలముగా చూసి భక్తి, తత్వము, కవిత్వము అన్నింటి కలిపిన గొప్ప ఆధ్యాత్మిక గ్రంథము ఈ సౌందర్యలహరి.